కృష్ణా గన్నవరంలోని అపోలో ఫార్మసీ సిబ్బంది దురుసు ప్రవర్తన బట్టబయలైంది. మెడిసిన్ కొనుగోలుదారులపై అపోలో ఫార్మసీ సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కస్టమర్స్ ఆరోపిస్తున్నారు. మెడిసిన్ రేటు కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మెడిసిన్ ఎంఆర్పి రేటు 141 ఉంటే 151 తీసుకుంటున్నారని వాపోతున్నారు. అయితే అపోలో ఫార్మసీ సిబ్బందిపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది బూతుల పురాణం తాను స్వయంగా విన్నానని ఆయన మండిపడ్డారు. రోగికి ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియని వ్యక్తులతో అమ్మకాలు చేపిస్తున్నారన్నారు. ఈ విషయంపై శేషుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. నాలెడ్జ్ ఇది పోగా మినిమమ్ దీని మీద ఉన్న కాస్ట్ కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిన మెడిసిన్ ఎంఆర్పి ఎంత ఉందో చూసుకుని సిస్టమ్ లో తప్పు పడితే కనుక ప్రజలకు ఇచ్చే డబ్బులు కాబట్టి ఇవి ప్రజలు కొనుక్కునే ప్లేస్ కాబట్టి నిన్ను రాత్రి 11 గంటల దాకా ఎందుకు అలౌ చేస్తున్నాము? పక్కన రమా మెడికల్స్ ఎందుకు అలౌ చేయట్లేదు? నీకు ఇచ్చిన ప్రివిలేజ్ దేనికోసం? అది ఈ టైంలో కూడా నువ్వు సర్వ్ చేస్తావని చెప్పి ఇదే నీ సర్వీసు. 151 రూపాయలు ఎట్లా ఉంటావు అసలు నువ్వు? 141 రూపాయలు మెడిసిన్ పోనీ ఒక పంచి ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను. నాకు దీంట్లో 2 టాబ్లెట్లు ఇవ్వ, కట్ చేసి ఇవ్వ. అది అయిపోయిందా? రాదు. 2 టాబ్లెట్లు ఇవ్వరు, స్లిప్ మొత్తం కొనాల్సిందే. నా దగ్గర నేను ఇదే ఎంఆర్పి డబ్బులు పెట్టుకుని లోపలికి వస్తే గనక 5 పైసలు నా దగ్గర లేకపోయినా కూడా ఈ మెడిసిన్ నాకు దొరకదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ మెడిసిన్ నాకు దొరకదు. అది పరిస్థితి. నాకు పూర్తిగా ఈ అన్ని మెడిసిన్స్ లో కూడా ఫార్మా మొత్తం ఈ ఎంఆర్పి మీద నా డౌట్. సిస్టమ్ లో ఉన్న ఎంఆర్పి వేరే ఉంది, దీని మీద ఎంఆర్పి వేరే. పచ్చి మోసం జరుగుతుంది ఇక్కడ. బాగా అన్నా, చాలా బాగా మాట్లాడాడు. అమ్మో చాలా రెస్పెక్ట్, ఫుల్ రెస్పెక్ట్. మైలవరంలో నీకు ఇష్టమైతే కొనుక్కోయ్యా, అక్కడ పెట్టేసి వెళ్ళిపో మెడిసిన్. నేను నీ గురించి రావాలా? నీకు రాలేదంటే కనుక వాళ్ళు వాయిస్ రికార్డ్ చేస్తున్నారు, ఒకసారి చూపించండి. వీడియో తీసారు, దాన్ని నువ్వు మాట్లాడిన మాట వీడియో తీసారని చూపించమని చెప్తాను. నేను అలా అన్నదంటే మటుకు నీకు నేను మళ్ళీ 150 ఇచ్చిన వెళ్ళిపోతా బయటికి. కాముగా మీ ముందే చెప్తున్నా. వీళ్ళ దగ్గర రికార్డ్ ఉంది, వీడియో రికార్డ్ చేస్తాను. నువ్వు మాట్లాడినప్పుడు రికార్డ్ చేశారు వీడియో. అది లేదని చెప్పి నా కోసం వచ్చావా? నేను జస్ట్ ఇంకో 2 నిమిషాలు అవుతుంది, కార్ ఎక్కి వెళ్ళిపోయాడు. నా పని నేను చూస్తున్నాడు. సున్నా నాలెడ్జ్, మెడిసిన్ మీద సున్నా నాలెడ్జ్. ఇది పోగా మినిమమ్ దీని మీద ఉన్న కాస్ట్ కూడా అమ్ముకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిన మెడిసిన్ ఎంఆర్పి ఎంత ఉందో చూసుకుని సిస్టమ్ లో తప్పు పడితే కనుక ప్రజలకు ఇచ్చే డబ్బులు కాబట్టి ఇవి ప్రజలు కొనుక్కునే ప్లేస్. వాయువ్య తుర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా మరో 29 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రతకు 16 భవనాలు కూలిపోయినట్లు తుర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యోర్లికాయ వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్లో సహా పలు ప్రావిన్స్లలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బలికేసర్ ప్రావిన్స్లో భూమికి కేవలం 11 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీని తీవ్రత 6.19గా నమోదు చేసింది.
బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు వేగం పెంచింది. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి ఈరోజు విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్తో సంబంధాలపై, ఆర్థిక లావాదేవీల వివరాలపై రానాను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులను ఈడీ విచారించగా తాజాగా రానాను కూడా ఈ క్రమంలో పిలిచింది. గతంలో జూలై 23న విచారణకు రావాల్సి ఉన్న రానా షూటింగ్స్ బిజీ కారణంగా హాజరు కాలేనని అధికారులకు వద్దకు సమాచారం పంపించారు. అయితే ఈసారి ఆగస్టు 11న విచారణకు తప్పకుండా రావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులను ఈ కేసులో విచారించింది. ముందుగా అనుసంధానాలు, లావాదేవీల వివరాలు సేకరిస్తున్న ఈడీ తాజాగా ఆగస్టు 13న మంచు లక్ష్మిని విచారించనుంది. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్లో పెను సంచలనం రేపుతుంది. మరిన్ని ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు ప్రస్తుతానికి కేంద్రీకృతంగా కొనసాగుతుంది. బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ సిన్హా 2 ఓటర్ల గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న వివాదంలో చిక్కుకున్నారు. 2 వేర్వేరు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదైందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. విజయ్ సిన్హా పేరు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన లఖీసరాయ్తో పాటు పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గ ఓటర్ జాబితాలో కూడా ఉందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ కుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన బంకీపూర్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వివరణ ఇవ్వాలంటూ విజయ్ సిన్హాకు నోటీసులు పంపారు. ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.